ఒంగోలు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బార్ లైసెన్స్లకు లాటరీ ప్రక్రియ జరిగింది. ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె హనుమంత్ నాగరాజు డిఆర్ఓ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో 18 బార్లకు, గీతా కార్మికుల కోటాలో మరో 3 బార్లకు లైసెన్సులు మంజూరు చేశారు. పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించామని అడిషనల్ కమిషనర్ కె హేమంత్ నాగరాజు తెలిపారు. లైసెన్సులు పొందిన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు హేమంత్ నాగరాజు. జిల్లా సంబంధించినటువంటి కొత్త న్యూ బార్ పాలసీలో మనం నోటిఫై చేయడం జరిగింది 26 బార్లకి. సో అందరూ ఉత్సాహంగా అప్లికేషన్స్ వేయడం జరిగింది. సో నిన్న లాస్ట్ డే. సో ఈరోజు మనం ఇక్కడ పీజీఆర్ఎస్ హాల్ ఒంగోలు భవనంలో డిఆర్ఓ గారి సమక్షంలో కలెక్టర్ గారి ఆదేశానుసారం మనం ఇక్కడ డ్రాయల్ ఆఫ్ లాటరీ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 18 ఓపెన్ కేటగిరీ బార్స్కి, అలాగే 3 జీకే అంటే గీత కులాల వారికి సంబంధించిన బార్స్ని ఓపెన్ డ్రాలో చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా అందరి సమక్షంలో వీడియోగ్రఫీ అండ్ ప్రెస్, అలాగే అప్లికెంట్స్, అలాగే డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఇది సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ డ్రాయల్ ఆఫ్ లాటరీ కండక్ట్ చేసాం. వెరీ ట్రాన్స్పరెంట్ మేనర్, వెరీ ఓపెన్గా అందరినీ శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ డ్రాయల్ ఆఫ్ లాటరీ జరగడం జరిగింది. సో ఇమీడియట్గా ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ అందరూ ఉన్నారో కూడా వాళ్ళకి ఈరోజే 1/6 ఇన్స్టాల్మెంటు మనం ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు కట్టి ఇన్స్టాల్మెంట్ కట్టి, అలాగే మనం రేపటి నుంచి బార్ పాలసీ ప్రకారము ఆ బిజినెస్ ఫంక్షనింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన డిపిఓ గారు కూడా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నారు. సో టోటల్గా సక్సెస్ఫుల్గా ఈ బార్ అప్లికేషన్ డిస్పోజ్ అయినందుకు మరొకసారి అప్లికెంట్స్కి అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్, తర్వాత జిల్లాలోని ఎస్హెచ్ఓలు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క షాప్స్కు అప్లికేషన్స్ లాట్ ద్వారా డ్రా చేయడం జరిగింది. మొత్తం షాపులు 21, అందులో 18 ఓపెన్ కేటగిరీ, 3 రిజర్వ్ కేటగిరీ కళ్ళు గీత కార్మికులకు వారి యొక్క అప్లికేషన్లతో సహా పారదర్శకంగా అందరి సమక్ష